అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తాను. అయితే ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి వన్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే డైరెక్ట్ ఇక్కడ మనకు లాగిన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా ప్రొవైడ్ చేసేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. క్యాండిడేట్ హాల్ టికెట్, అలాగే మనకి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, అలాగే ఇక్కడ మనకి లాగౌట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. అయితే అలాట్మెంట్ ఆర్డర్ మీద డౌన్లోడ్, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీ యొక్క నేము, క్యాండిడేట్ నేము, అలాగే రీజన్, అలాగే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ కాలేజీలో ఈ క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. అండ్ మనకి క్యాస్ట్ అనేది కూడా చూసుకోవచ్చు. అలాగే మీరు ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, ఇక్కడ 0 రూపీస్ పడింది కాబట్టి ఎలాంటి ఫీజు అనేది అవసరం లేదు, మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ యొక్క కాలేజ్ ఫీజు అనేది 25,000. అలాగే మనకి ఎవరికైతే అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ద క్యాండిడేట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే ఏదైతే అలాట్మెంట్ ఆడారో సో మనకి ఈ 2 కాపీస్ కూడా కాలేజీకి అయితే సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ అనేది కూడా ఆగస్ట్ 23వ తారీఖున. ఓకేనా, ఆగస్ట్ 23వ తారీఖున లాస్ట్ డేటు. ఇంకా బ్యాక్ వెళ్ళినట్టయితే ఒకసారి మనకి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి చూసుకోవచ్చు యాక్సెప్ట్ మై జాయినింగ్. ఓకేనా, ఇక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చింది అన్ని కూడా చూపిస్తుంది. అయితే యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసేసుకొని ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ మనకి అలాట్మెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది అడ్మిషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఓకేనా, ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకుంటారు. ప్రింటర్ తీసేసుకొని అలాట్మెంట్ అలాగే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ 2 కూడా కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకి చేసుకోవచ్చు రిటర్న్ టు మెయిన్ పేజ్ మీద క్లిక్ బ్యాక్ వెళ్తుంది. మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వ్యూ సేవ్డ్ మీద ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఏవైతే నువ్వు ఆప్షన్ సేవ్ చేసుకున్నావో అన్ని చూపిస్తుంది. ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసింది. ఓకేనా, సో మనకి కూడా డీటెయిల్ గా అయితే చూపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోనే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాలేజ్ బ్రాంచ్ అనేది మనకి ఎన్ని ఉన్నాయితే అన్ని చూపిస్తుంది. సో అలాట్మెంట్స్ మీద క్లిక్ చేస్తే అందరు అలాట్మెంట్స్ అన్ని కూడా చూపిస్తాయి. ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత సీట్ అలాట్ అయింది అనేది. సో ఓకేనా, అందరూ కూడా చెక్ చేసుకొని ఒకవేళ ఇంకా మీకు అలాట్మెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలుసు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.